the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కోకి సంబంధించి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఈ టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు యునెస్కోకి సంబంధించి కొన్ని అంశాలను, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని అంశాలను చూద్దాము. ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలు లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ లాస్ట్ 2 years నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు. అలాంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలకు సంబంధించి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలకు సంబంధించి, గణాంకాలకు సంబంధించి, ప్రపంచ దేశాలు, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు, సమాచారము, వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్స్, వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన ఐఐటీలు, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, ఇలా దాదాపు అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ అంటూ ఉండవు. ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష. అటువంటి టాపిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యునెస్కో. సో యునెస్కోకి సంబంధించి ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మన ఇండియాకి సంబంధించి ఒక గుర్తింపుకు సంబంధించి యునెస్కోకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే బేసిక్స్. సో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. యుఎన్ అనే లెటర్స్తో స్టార్ట్ అయ్యే ఏ సంస్థ అయినా గుర్తుంచుకోండి, దాని యొక్క అబ్రివేషన్ ఆర్ యాక్రోనిమ్ మరియు హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందంటే ప్యారిస్, ఫ్రాన్స్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 November 16th నుండి అమల్లోకి రావడం జరిగింది. సో ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ అని గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, వారసత్వం, చరిత్రకి నిలువుటద్దంగా, నిదర్శనంగా ఉన్న వాటిని ఏవైతే ఉంటుందో, అది ప్రాంతాలు కానీ కట్టడాలు కానివ్వండి, వాటిని యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన ఒక ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా యునెస్కో గుర్తించే వాటిలో చాలా జాబితాలు ఉంటాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పటి వరకు రీసెంట్గా భారతదేశానికి సంబంధించి 2 గుర్తింపు పొందినాయి. ఆ రెండింటి చేరికతో భారతదేశంలో మొత్తం 42కు చేరింది సంఖ్య. హోయసాల టెంపుల్ కాంప్లెక్స్ అండ్ శాంతినికేతన్ కోల్కతాకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ సంపద అంటాం. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇది సాంస్కృతిక జాబితా. అంటే మనం తాకలేనివి, స్పర్శ చేయలేనివి, కానీ అనుభూతిని పొందుతాము. ఈ జాబితాలో రీసెంట్గా ఒకటి గుర్తింపు పొందింది. ఇవన్నీ కూడా లాస్ట్ 6 monthsలోనే వార్తల్లోకి వచ్చినాయి. అదేంటంటే గర్బా డ్యాన్స్. గర్బా నృత్యం ఏ రాష్ట్రము? గుజరాత్ సంబంధించి. ప్రస్తుతం ఈ జాబితాలో భారతదేశం నుండి 15 గుర్తింపు పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ సృజనాత్మకతకి సంబంధించి నగరాలను గుర్తించడం. గత October 31, 2023 రోజున భారతదేశం నుండి 2 సిటీలను గుర్తించడం జరిగింది. గ్వాలియర్, కోజికోడ్. ఒకటి మ్యూజిక్ ఫీల్డ్లో, ఒకటి లిటరేచర్ ఫీల్డ్లో. మొత్తం ఈ జాబితాలో ఇప్పటికీ 8కి చేరింది సంఖ్య. సో వీటన్నిటిని గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇప్పటివరకు ఆ లిస్టులన్నింటినీ చూడండి. మీకు నేను స్పెషల్ ఎపిసోడ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్లో స్పెషల్ వీడియోస్లో ఇవన్నీ కూడా మీకు నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఒకసారి చూడండి. వీటితో పాటు మిస్లేనియస్, మీకు మైదామ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను యునెస్కోకి సంబంధించి. అవి చూడండి. అండ్ ప్రజెంట్ అభ్యర్థుల కోసం ఈ కోర్స్ భారీ ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. అందులో నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్, అవి అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ PDFs, స్పెషల్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది యునెస్కోకి సంబంధించి. ప్రస్తుతం భారత ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నెక్స్ట్ 6 monthsలో భారతదేశంలో యునెస్కోకి సంబంధించి సదస్సు జరగబోతోంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ చూడాలి. సో ఇప్పుడు యునెస్కో నామినేషన్లు అనే వార్తలకు వచ్చినాయి. అంటే మనం ఏవైతే ఉంటే దరఖాస్తు చేస్తేనే ఆ ప్రాంతాలు యునెస్కో గుర్తిస్తుంది. అదేం నామినేషన్ పొందింది చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను భారత్ పంపించింది.
2024-25 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో 12 దుర్గాలు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని సలేర్ కోట, శివనేరి కోట, లోగఢ్, కందేరి కోట, రాయగఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గం, పన్హాల కోట, విజయదుర్గం, సింధుదుర్గం, తమిళనాడులోని గింజి కోట వంటివి ఉన్నాయి. ఇవి మరాఠా పాలకుల శక్తి సామర్థ్యాలను చాటడం జరుగుతుందంట. సో యునెస్కోకి సంబంధించి నామినేషన్స్ మన భారతదేశం నుండి మరాఠా ప్రాంతానికి సంబంధించి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ జస్ట్ గుర్తుంచుకోండి. ఇంకా గుర్తింపు పొందలు అఫీషియల్గా మనం నామినేషన్స్ పంపించాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో మొదటి భాగంలో 1 నుండి 4 ఆర్టికల్స్ వరకు మనం చూస్తాం, 1 to 4. అందులో 1వ ఆర్టికల్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. మన దేశం యొక్క పేరు ఇండియా అని, భారత్ అని తరచు మనం చూస్తున్నాం. గత సెప్టెంబర్ మాసంలో G20 శిఖరాగ్ర సదస్సులు నిర్వహించే భారతదేశము రాష్ట్రపతి గారు పంపించే ఇన్విటేషన్స్, G20 సభ్య దేశాలకు పంపించే ఇన్విటేషన్స్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి ఇది మనం తెరపైకి చూస్తున్నాం. మరి మన భారతదేశం యొక్క పేరు ఎలా పిలుస్తున్నాం? మన దేశం యొక్క పేరుని ఇండియా అని పిలిచారు ఇప్పటివరకు, ఇప్పుడు భారత్ అని పిలుస్తున్నాం. NCERT వారు కూడా భారత్ అని చెప్పేసి రిప్లేస్ చేస్తున్నారు. మరి ఎలా పిలవాలి? దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలంటే ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యాంగంలో 1వ ఆర్టికల్లో మన దేశం పేరుని ఎలా పేర్కొన్నారంటే 2 పేర్లు, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. సో రాజ్యాంగంలోనే మొదటి ఆర్టికల్లోనే మన దేశానికి 2 పేర్లు ఇచ్చారు. మనం భారత్ అని పిలవచ్చు లేదా ఇండియా అని పిలవచ్చు. సో నో ప్రాబ్లం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 75 years యానివర్సరీ సందర్భంగా ఇచ్చిన సర్క్యులర్లో యూనియన్ ఆఫ్ భారత్ అని చెప్పేసేసి రాయడం జరిగింది. అది కూడా వార్తల్లోకి వచ్చింది. సో యూనియన్ ఆఫ్ ఇండియాకు బదులు యూనియన్ ఆఫ్ భారత్గా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ను జారీ చేయడం వార్తల్లో నిలిచింది. ఏ అంశాల్లో వాయిదాలను కోరరాదో తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబంధించి న్యాయవాదులకు జారీ చేసిన ఆ సర్క్యులర్లో యూనియన్ ఆఫ్ భారత్గా సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. గతేడాది భారత్లో G20 దేశాల సదస్సు నిర్వహించగా G20 దేశాధినేతల విందు కార్యక్రమానికి భారత్ పంపిన ఆహ్వానంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. సో అలా మన దేశం పేరు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఏపీకి సంబంధించిన 3 అంశాలు వార్తల్లోకి వచ్చినాయి ఈరోజు, అవి చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శకటం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 26 రోజున మనం చూసాము. మనకి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు విచ్చేయడం జరిగింది ఈసారి. ఇవన్నీ మనం చూసాం. నారీ శక్తిని ఇతివృత్తంగా మనం చూడడం జరిగింది. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక వంటిది అనే ఇతివృత్తంతో మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసాము. సో గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ప్రత్యేకత ఏంటంటే శకటాలు. ఆ శకటాల ప్రదర్శన అనేది ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రము వారికి సంబంధించి చిహ్నంగా పంపించాలి. అలా తెలంగాణ పంపించడం జరిగింది, ఏపీ అవన్నీ మీకు చూపించాను నేను. సో శకటాల ప్రదర్శన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాటికి అవార్డ్స్ అనేది కూడా వార్తలకు వస్తాయి. శకటాలకు పురస్కారాలు ఇవ్వడం, ఏదైతే అద్భుతమైన శకటమో దానికి పురస్కారం ఇచ్చి సత్కరిస్తారు అన్నట్టు. అలా ఈ సంవత్సరం శకటాల ప్రదర్శనలో భాగంగా ప్రథమ, ద్వితీయ బహుమతులు గుజరాత్, ఉత్తరప్రదేశ్లోకి వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ గురించి మనకు తెలుసు. అయోధ్య రామమందిరం ఇతివృత్తంతో ఆ శకటాన్ని ట్యాబ్లు ప్రదర్శించడం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ బహుమతి రావడం జరిగింది. సో చూడండి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం, డిజిటల్ క్లాస్ రూమ్ శకటాన్ని మన ఏపీ అక్కడ ప్రదర్శించడం జరిగింది. గుర్తుంచుకోండి, తృతీయ బహుమతి వచ్చింది. టాప్ 3 గుర్తుంచుకోండి చాలు. ఇక టూరిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ స్థానం అనే అంశాన్ని మనం గత 6 నెలలుగా తరచూ చూస్తున్నాం. మీకు నేను ఏపీ ఇయర్ రౌండప్ని కూడా ఇచ్చాను, అందులో కూడా ర్యాంకింగ్స్ అని చెప్పాను. ఏపీ ఇయర్ రౌండప్ మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థుల కోసం వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఇయర్ రౌండప్ స్కీమ్స్ అప్డేట్స్ అవన్నీ ఇచ్చాను నేను. సో టోటల్ ఇయర్ రౌండప్ పీడిఎఫ్ని, స్కీమ్స్ సంబంధించిన క్లాస్ని, పీడిఎఫ్ని, అప్డేట్స్ని, గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్ని అన్నీ కూడా విత్ డౌన్లోడ్ ఫార్మేట్లో ఇచ్చాను. సో మీరు ఒకసారి చూడండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు ప్రజెంట్ ఆఫర్లో 149 రూపీసే ఉంది. అందులో మీకు టోటల్ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ కవర్ అవుతాయి. అందులో ఇటువంటి ర్యాంకింగ్స్ దాదాపు 35 ర్యాంక్స్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందులో టాప్లో ఉంది, ఎందులో ఏ పొజిషన్లో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అందులో టూరిజంలో 3వ స్థానంలో ఏపీ ఉంది అని చెప్పేసి ఇటీవల మనం చూసాం. రీసెంట్గా రాష్ట్ర టూరిజం శాఖ నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో రాష్ట్ర మంత్రి
టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా గారు కూడా అదే ప్రస్తావించడం జరిగింది. పర్యాటక రంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా గారు అన్నారు. అండ్ పేదరికంపై గెలుపు నీతి ఆయోగ్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్స్ పేపర్ ఉండవు, గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు ఉన్న ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రస్తుతం నీతి ఆయోగ్కి సంబంధించి వైస్ చైర్పర్సన్గా సుమన్ బేరీ, సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ గతంలో 75 బెస్ట్ ప్రాక్టీసెస్ అనే ఒక బుక్ని లాంచ్ చేసింది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ప్రతి ప్రాంతము ఖచ్చితంగా వీటిని చూసి నేర్చుకోవాలి, ఇవి అద్భుతమైన పథకాలు అని అన్ని రాష్ట్రాల నుండి సర్వే చేసి ది బెస్ట్ స్కీమ్స్ని పాలసీస్ని తీసుకుంది. అందులో ఏపీ నుండి అబ్జర్వ్ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు బెస్ట్ ప్రాక్టీసెస్ గుర్తుంచుకోండి, ఇది పాయింట్. ఓకేనా, మీకు గతంలో కూడా చెప్పాను నేను ఇయర్ రౌండప్లో కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీతి ఆయోగ్ కొన్ని అంశాలు చెప్తుంది, గణాంకాలు చూడండి. రాష్ట్రంలో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు ఏపీకి సంబంధించి భారతదేశంలో రాష్ట్రంలో పేదరికంపై నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 9 పథకాల ద్వారా జాతీయ స్థాయిలో 2019-21లో 14.96% ఉన్న పేదరికాన్ని 2022-23 నాటికి 11.28% తగ్గించిందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నవరత్నాలలో 2019-21లో 6.06% ఉన్న పేదరికాన్ని 2022-23 నాటికి 4.19% తగ్గించిందని కూడా నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ నాన్ డీబీటీ పథకాల ద్వారా పేదలకు 4.21 లక్షల కోట్లను సాయంగా అందించడంతో ఎక్కడికక్కడ మహిళలు సైతం తమ కాళ్ళపై నిలబడి సొంత వ్యాపారాలు చేసుకోవడం, ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూళ్ళకు పంపించడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏకంగా 100% చేరటం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతుందని నివేదిక వివరించింది. 2015-16 సంవత్సరం, 2019-21 సంవత్సరం. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు, గణాంకాలు ఇచ్చారు. సో ఒకసారి ఇవి చూడండి. అండ్ 5 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ బ్యాటరీ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కార్నెల్ పరిశోధకుల బృందం దీన్ని అభివృద్ధి చేసింది. అదేంటో చూడండి. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ బ్యాటరీస్ ఏవైతుంటే వాటి ఛార్జింగ్ కూడా చాలా సమయం పడుతుంది. అందుకోసం పరిష్కారంగా అమెరికాలోని కార్నెల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ బాలికలను చిదిమేస్తున్నారు. మీకు రీసెంట్గా ఎన్సీఆర్బీ రిపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2022 డిసెంబర్ 4, 2023 రోజున రిలీజ్ అయింది. హోంమంత్రిత్వ శాఖ పరిధి వారు రిలీజ్ చేశారు. ఇందులో పేర్కొన్న ప్రతి పాయింట్, ప్రతి గణాంకం కూడా మీకు ఇంపార్టెంటే. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి ఎక్స్క్లూజివ్గా వీడియో ఇచ్చాను. రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో రిలీజ్ చేశాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉంది, అది ఒక్కసారి చూడండి. ఒక 35-40 మినిట్స్ ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా మీకు బుల్లెట్ పాయింట్ ఎగ్జామినేషన్లో అడగొచ్చు, సొసైటీలో కరెంట్ అఫైర్స్లో యూస్ఫుల్ అవుతుంది. దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనుకోండి. దేశవ్యాప్తంగా బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. 2016-2022 మధ్య ఈ ఘటనలు 96% పెరిగినాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను విశ్లేషించిన చైల్డ్ రైట్స్ అండ్ యూ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ప్రజల్లో చైతన్యం రావడం, సాంకేతికత పెరగడం, ఫిర్యాదులు సులభతరం కావడం వల్ల బాలికలపై లైంగిక దాడి కేసులు అధికంగా నమోదైనట్టు సిఆర్ఐ సంస్థ డైరెక్టర్, చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ డైరెక్టర్ చెప్పడం జరిగింది. 2021-22 మధ్యకాలంలో ఇలాంటి కేసుల పెరుగుదల 6.9% ఉండగా 2016-2022 సంవత్సరాల మధ్య పెరుగుదల 96.8% ఉన్నట్టు తెలపడం జరిగింది. బాలికలపై లైంగిక దాడుల కేసులు ఎలా ఉన్నాయని చెప్పేసి గణాంకాలు. అండ్ కట్టెల పొయ్యి పైన ఇప్పటికీ చాలామంది వంట చేస్తున్నారని ఈరోజు ఒక గణాంకాలు అనేవి రావడం జరిగింది. సో అదేంటో చూడండి. దాదాపు దేశంలోని, మన భారతదేశంలో 41% మంది జనాభా వంటకు ఇంధనంగా ఇప్పటికీ కట్టెలు, ఆవు పేడ వంటి ఇతర బయోమాస్ పదార్థాలను వినియోగిస్తున్నారని తాజా అధ్యయనం చెప్పింది.
దీనివల్ల ప్రతి ఏడాది 34 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతున్నదని, ఇది భారత కర్బన ఉద్గారాల్లో దాదాపు 13% అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ సిఎస్సి వారు ఇచ్చే గణాంకాలు చాలా ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు రీసెంట్గా చెప్పిన గణాంకాలు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఇరాన్ 3 ఉపగ్రహాల ప్రయోగం చేసింది. అవి ఏంటో చూడండి. మహదా, కయన్, హతే అనే 3 ఉపగ్రహాలను తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఇరాన్ గత ఆదివారం ప్రకటించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున కక్షలోకి చేర్చినట్లు తెలిపింది. మహదా పరిశోధక ఉపగ్రహం అని, అండ్ జీపీఎస్ కోసం కైహాన్ 2 అని, ఫతేనేమో కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి చెప్తోంది ఇరాన్. అండ్ ఉద్యోగం లేకపోయినా కూడా మనోవర్తి భార్యకు చెల్లించాల్సిందే విడాకుల సమయంలో అని చెప్పేసి ఇటీవల ఒక న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. సో ఉద్యోగం లేకపోయినా మనోవర్తి చెల్లించాల్సిందే. అలహాబాద్ హైకోర్టు భారతదేశంలో అత్యంత పురాతన హైకోర్టుగా పేరొందింది. సో విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ కేసులో భర్తకు కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని, అలా పనిచేసైనా సరే మనోవర్తి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదన న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ ప్రపంచ కుబేరుడిగా మరొకసారి బెర్నాల్డ్ గారు వార్తల్లోకి వచ్చారు. సో ఎలాన్ మస్క్ని నెట్టి మొదటి స్థానానికి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ LVMH చైర్మన్ CEO బెర్నార్డ్ ఆర్నాల్డ్ మరొకసారి మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికి మొదటి స్థానంలో ఉన్న స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ని అధిగమించి తను మొదటి స్థానంలోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే యునెస్కోకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఇటీవల నామినేషన్ అనే అంశము, మరియు యూనియన్ ఆఫ్ భారత్గా సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఒక సర్క్యులర్, ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి మరియు శకటాల బహుమతులు, అండ్ టూరిజంలో ఏపీకి తృతీయ స్థానం అనే అంశము. నెక్స్ట్ వచ్చేసి పేదరికంపై గెలుపు, నీతి ఆయోగ్ ఇచ్చిన గణాంకాలు, అండ్ 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఒక బ్యాటరీని తయారు చేసి కార్నెల్ పరిశోధకుల బృందం వార్తలకు వచ్చింది. సో బాలికలకి సంబంధించి లైంగిక దాడి కేసులకు సంబంధించిన గణాంకాలు, కట్టెల పొయ్యి పైన ఇప్పటికి ఎక్కువ మంది ఇంకా వంట చేస్తున్నారని చెప్పేసి సిఎస్సి వారు ఇచ్చిన గణాంకాలు, అండ్ ఇరాన్ ప్రయోగించిన 3 ఉపగ్రహాలు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ ఉద్యోగం లేకపోయినా కూడా విడిపోయే భార్యకి భరణం చెల్లించాలి, మనోవర్తి ఇవ్వాల్సింది అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సో ప్రపంచ కుబేరుడుగా మరొకసారి బెర్నాల్డ్ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.